మాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరిహృతం సిద్ధైः సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిः జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞం, గరుడ పురాణం అనే విషయాలపైన ఉపన్యాసాలు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో వీరబాహు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. అతను మరణించిన తర్వాత యమభటులు యమధర్మరాజు గారి దగ్గర తీసుకెడుతున్నారు. యమలోకంలో యమధర్మరాజు గారు సుప్రసన్నుడై ఎంతో గౌరవంగా మర్యాదగా ఆయనకి దర్శనమిచ్చారు. అంతేకాదు నమస్కారం కూడా చేశాడు. ఈయనకి ఆయనకు నమస్కారం చేశాడు. ప్రణమ్య దండవద్రాజ కృతాంజలి పురస్థిత. యమధర్మరాజు గారికి నమస్కారం చేసి ఎంతో వినయ విధేయతలతో దోషులకి నమస్కారం చేస్తూ ఇలాగా ఆయన్ని స్తోత్రాలు చేస్తున్నాడు వీరబాహు మహారాజు. తుష్టాప బహుధా దేవం హర్షపూర్ణమానస. ఆనందాతిశయంలో ఉన్నాడు. యమధర్మరాజు గారిని చూడటం ఏమిటండి, పైగా ఆయన సుప్రసన్నుడై కనపడటం, దానివలన చాలా సంతోషంలో ఉన్నాడు. ధర్మరాజోపి రాజానం ప్రశస్య ఇదమువాచ. ధర్మరాజు గారు కూడా, యమధర్మరాజు కూడా వీరబాహువును చాలా గొప్పగా ప్రశంసించాడండి. ఆనందపడ్డాడు ఈయన చూచి. వీరికి ఈ లోకంలో కాదయ్యా, వీరిని స్వర్గలోకంలోకి తీసుకెళ్ళండి, సమస్తమైనటువంటి భోగాలు అక్కడ పూర్ణంగా ఉంటూ ఉంటాయి అని యమధర్మరాజు గారు చెబితే అప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళాలి. కానీ ఈ మధ్యలో ఆ వీరబాహు యమధర్మరాజు గారితో ఇలా మాట్లాడాడు. నజానే కేన పుణ్యేన స్వర్గన్నయ సింహాం ప్రభో. మహాత్మా యమధర్మరాజా, నేను నన్ను స్వర్గలోకంలోకి తీసుకెళ్ళమని తమరు ఆజ్ఞాపిస్తున్నారు. పుణ్యపురుషులు ఉంటారు అని, పుణ్యం చేస్తే కానీ స్వర్గం లభించదు అని పురాణాలు చెబుతున్నాయి. మరి నేనేం పుణ్యం చేశానో తెలియట్లేదు నాకు. ఏ పుణ్య విశేషం వల్ల నాకు స్వర్గలోకం లభిస్తుందో తమరిని అడుగుతున్నాను, చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు గారు మాట్లాడుతూ, మహారాజా, త్వయా కృతాని పుణ్యాని దానం యజ్ఞా సవిస్తరా మధురాయాం వృషోత్సర్గ వశిష్ఠవచనాత్ కిల. ఆహా, నువ్వు ఎన్నో పుణ్యాలు చేశావయ్యా వీరబాహు మహారాజా. దానాలు, యజ్ఞాలు, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినా ఉన్నాడు గీతాచార్యుడు. మానవుణ్ణి పవిత్రింపచేసేవి ఈ మూడు ముఖ్యాతి ముఖ్యమైనటువంటివి: యజ్ఞములు, దానములు, తపస్సులు. అటువంటివన్నీ కూడా నువ్వు ఆచరించావయ్యా. పైగా వృషోత్సర్గ మధురా నగరంలో సాక్షాత్తు శ్రీకర పరమాత్మ యొక్క ఆవిర్భవించినటువంటి చోటయ్యా, జన్మస్థలం. అందువలన ధర్మస్వల్పోపి నృపతే యది సంజ్ఞగుపాసిత. మనం ధర్మం కొద్దో గొప్ప చేస్తున్నామనుకో, ఒకవేళ ఒక విషయం చెబుతాను నీకు నేను. ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం, ఆచరించాలి. కానీ అది ద్విజదేవ ప్రసాదేన సయాతి బహువిస్తరం. దానికి దేవతల యొక్క అనుగ్రహము, బ్రాహ్మణోత్తముల యొక్క అనుమతి కనుక ఉన్నట్లయితే అది ఎంతో విస్తృతమై, విశాలమై, అనంతమై ఎక్కువ పుణ్యాన్ని, ఎక్కువ పుణ్యఫలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందయ్యా అని అన్నాడు. అని ఈ మాటలు చెప్పేది యమధర్మరాజు గారు అంతర్ధానం అయిపోయినారండి. అందువలన ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, మన కర్మానుష్ఠాన కాలంలో బ్రాహ్మణాశీర్వాదం, అదిగో అది చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది. సత్యాసంతు యజమానస్య కామా అని అంటారండి ఆశీర్వదం చేస్తూ బ్రాహ్మణులు. అందువలన ఆ యమాజ్ఞానుసారంగా వీరబాహు స్వర్గలోకంలోకి వెళ్ళాడు. స్వర్గలోకంలో ఆనందంతో దేవతలతో కూడా కాలం గడుపుతున్నాడండి.
ఇది ఇలా ఉంటుండగా 22వ అధ్యాయంలో మరొక కథా విశేషాన్ని గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పడం. ఏమిటి అంటే, గరుత్మంతుల వారు యమధర్మరాజు కృష్ణ పరమాత్మ ఆయన్ని ఈ రకంగా అడిగారు. మృతానాం ప్రేతత్వం కథం భవతి? మరణించిన వాళ్ళు ప్రేతలవుతారు అని కొంతమంది చెబుతున్నారు. అదేమిటండి? అది ఎలా జరుగుతుంది? వాళ్ళకి ప్రేతానాం కా గతిః? వాళ్ళకి గతి ఏమిటి? వాళ్ళు ఏ రూపంలో ఉంటారు? వాళ్ళు ఏం ఆహారం తింటారు? ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలా పీడిస్తున్నాయి. వీటికి అన్నింటికీ సమాధానం తమరు దయచేసి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడండి. అప్పుడు మహావిష్ణువు ఏమని చెప్పారంటే, భీష్ముల వారికి, ధర్మరాజు గారికి జరిగినటువంటి ఓ సంవాదం చెబుతాను నీకు నేను. దాన్ని బట్టి నీకు ఈ విషయాలన్నీ కూడా సమాధానం, వీటన్నింటికి కూడా ప్రశ్నలకి సమాధానం వచ్చేస్తుందయ్యా అని గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు అన్నారు. వాపీకూప తటాక ఆరామ అంటే బావులు తవ్వించేవాళ్ళు ప్రాచీన కాలంలో. అలాగే దిగుడు బావులు, చెరువులు తవ్వించటం, తోటలు వేయటం, ఇవన్నీ దేవాలయాలు కట్టించటం, భోజనశాల, ప్రప అంటే నీళ్లు తాగటానికి వీలుగా ఒక శాల, దాహం వేసిన వాళ్ళకి నీళ్లు ఇవ్వటానికి. అలాగే గోవులు మొదలైనటువంటి వాటికి నీళ్లు పట్టడం కోసం తొట్లు పెట్టి అక్కడ నీళ్లు పోస్తారు. అవి పాపం దాహం తీర్చుకుంటూ ఉంటాయి. పక్షులు అవి కూడా దాహం తీర్చుకుంటూ ఉంటాయి. అందువలన ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి అన్నింటికి దోహదం చేయాలి గాని భంగాన్ని కలిగించకూడదయ్యా. ప్రపంచంలో కొంతమంది దేవాలయాల పైన వాటిని పగలగొట్టడం, మనం ఏ వృక్షాలను నరికేయటం, తర్వాత భోజనశాలని భ్రష్టు చేయటం, మరేమో బావులు పూడ్చేయటం, తటాకాలన్నీ కూడాను, చెరువులన్నీ కూడాను స్థలాలుగా మార్చేసుకోవటం, మరి పూల తోటలన్నిటిని కూడాను పాడు చేయటం, ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారందరూ ప్రేతలవుతారయ్యా అని చెప్పాటండి భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో మాట్లాడుతూ. పైగా చండాల ఉదకస్పరిశ వైద్యుతాగ్ని ప్రభృతిభ్య, చండాల ఉదకం, మరేమో పిడుగు పడిన తర్వాత మరణించుట, ఇది చాలా భయంకరమైనటువంటి మరణం అంటారు దీన్ని. అలాంటి వాళ్ళు కూడా ప్రేతలవుతారటయ్యా. ఉద్బంధన హతాహ అన్నాడండి. అంటే పీకి ఉరిపోసుకుని చచ్చిపోతారు కొంతమంది. అలాంటి వాడికి ప్రేతత్వం వస్తుంది అన్నాడు. విషశస్త్రహతులు అంటే బాణం ముక్కుకి దాంట్లో విషం కలిపి, విషంలో ముంచి ఆ బాణం వేస్తే, ఆ బాణం అవతల వాడికి పెడితే ఆ విషం దాంట్లోకి వెళ్ళి పడిపోతాడు. అలాంటి వాళ్ళు కూడా ప్రేతలవుతారన్నాడు. అది ఎవరైతే దొంగలొచ్చి మనని పీడించి మనని చంపేస్తారు చూడండి, అలాంటి వాళ్ళు కూడాను ప్రేతలవుతారయ్యా. రజస్వలాది దోషంలో మృతులైనటువంటి వాళ్ళు, ఇలాంటివి చాలా ఉన్నాయ్యా, ఎన్ని చెప్పమంటావు నన్ను అని ధర్మరాజు గారికి భీష్ములు వారు చెప్పినటువంటి వృత్తాంతాన్ని కృష్ణ పరమాత్మ ఆయన గరుత్మంతుల వారితో చెప్పినటువంటి విషయం. ఈ విషయంలో ఒకానొక ఇతిహాసం చెబుతాను నేను, అది వింటుండు అని గరుత్మంతుల వారితో అన్నారు శ్రీ మహావిష్ణువు. అత్రైమోదాహరంతి ఇమం ఇతిహాసం పురాతనం యుధిష్ఠిరస్య సంవాదం భీష్మేణ సహ సువ్రత. గరుడా, చాలా గొప్ప వృత్తాంతం ఇది. ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారికి జరిగిన సంవాదం అయ్యా. ధర్మరాజు గారు భీష్ముల దగ్గర చాలా ధర్మాలు విన్నారు. మహాభారతంలో శాంతి పర్వ అని ఒకటి ఉంది, అనుశాసనిక పర్వ అని ఒకటి ఉంది. ఇదంతా కూడా ధర్మరాజు గారు భీష్ముల వలన అనేక రకములైనటువంటి ధర్మాలు తెలుసుకుంటారు. ఈ శాంతి పర్వ, అనుశాసనిక పర్వాల్లో భీష్ముల వారు చెప్పటం, ధర్మరాజు గారు వినటం, అనేక చోట్ల అనుమానాలుంటే అడుగుతూ ఉండటం, ఇట్లా కొనసాగుతుంది మహాభారతం. అంటే చాలా గొప్పది. భారత పంచమో వేద అన్నారండి దాన్ని, 5వ వేదం అన్నారు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడాను అలాంటిదనమాట. దాంట్లో ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలు, కేన కర్మ విపాకేన ప్రేతత్వం ఉపజాయతే
ప్రాప్నోతి నరకం ఘోరం దుస్తరం దైవతైరపి శ్రూయతే చ పురావత్స బ్రాహ్మణ సంస్కృతవ్రత నామ్నా సంతప్తక ఖ్యాత అనంటూ ఒక సంవాదం జరుగుతోంది భీష్మాచార్యుల వారికి ధర్మరాజు గారికి. ధర్మరాజు గారు ఏమని అడిగాడంటే, ఏ పాపకర్మ చేయటం చేత మానవుడు ప్రేతత్వాన్ని పొందుతున్నాడో నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి నరకాల్లో ఏ కర్మ విశేషం వలన, ఏ పాపకర్మ విశేషం వలన వాడు పొందుతున్నాడో చెప్పవలసిందన్నాడు. దేవతైరపి సుదుష్కరం, సామాన్యమైనటువంటి నరకాలు కావు. అలాంటిది దానిపైన ఒక కథావృత్తాంతాన్ని చెబుతున్నాడు. సంతప్తుకుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాటండి ఒక ఆయన. ఆయన పేరు సంతప్తక. ఆయన పేరు బ్రాహ్మణుడు అవటానికి ఆయన ఎప్పుడు కూడా వేదాధ్యయనం చేస్తూ ఉంటాడండి. నిరంతరం స్వాధ్యాయరత, యజ్ఞయాగాది అనుష్ఠానాలు చేస్తూ ఉంటాడు. సత్యము శౌచము పరమ పవిత్రంగా ఉంటాడు, అబద్ధమాడడు. గురుభక్తుడండి, అన్నింటికంటే గొప్పది. అతిథి పూజక, ఎవరైనా అతిథులు వస్తే వారు చాలా గొప్పగా గౌరవిస్తాడు. ద్వంద్వాతీతో విమత్సర అన్నాడండి. అబ్బో, ఈ విశేషణం చాలా గొప్పది. ద్వంద్వాతీత అంటే ఏమిటి తెలుసా అండి? కామక్రోధాదులు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, అహంకార మమకారాలు ఇలాంటివన్నీ కూడా దాటినవాడు. ఊరు బావు, చాలా గొప్పవాడు అనమాట. ద్వంద్వాతి విమత్సర అన్నాడండి. ఆయనకి మాత్సర్యం లేదు. అవతల వాడిని చూసి ఏవగించుకోవటం, వాడిని అసహ్యంగా మాట్లాడటం, వాళ్ళు గుణాలున్నా దోషాలుగా చెప్పడం, ఇలాంటి దరిద్రపు ఆలోచన ఆయనకు లేవు అసలు. అలాంటి వాడు సదా యోగాభ్యాస నిరత. అబ్బో, నిరంతరం యోగాభ్యాస తత్పరుడై ఉంటుంటాటండి ఆయన. జితేంద్రియుడు, ఇంద్రియాల్ని జయించిన వాడు. మోక్షకాంక్షి, ఎప్పుడు నిరంతరం మోక్షం కోసమనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఒకప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళాడండి. ఆయన తీర్థయాత్రాటన చేసుకున్నాడు. ఎవరో చెప్పారు, తీర్థయాత్రాటన చేస్తే పాపాలు పోతాయి అని ఎవరో చెప్పారు ఆయనకి. అందుకోసమని ఆయన అరణ్యాల్లోకి వెళ్ళాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, కానీ ఆ అరణ్యాలు భయంకరంగా ఉంటాయి. కీకారణ్యాలు అంటూ ఉంటారు, చూశారు మీకు? అంటే ఎక్కడికి వెడుతున్నామో, ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. దాంట్లో ప్రవేశించకూడదు. ప్రవేశించామో మనం రామహి మళ్ళీ. ఎందుకని? ఈ లోపల ఏ పులో ఏ సింహము మనం మింగేస్తుంది. అటువంటి మార్గంలో అరణ్యాల్లో అతను మార్గభ్రష్టుడైపోయినాడు పాపం. మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ చూశాడండి. అక్కడ క్రూర మృగాలు, పక్షులు కూతలు కూస్తున్నాయి. అక్కడ శబ్దాలు వినపడుతున్నాయి. భయంకరమైనటువంటి క్రూర మృగాలు యొక్క శబ్దాలన్నీ వింటున్నాడు. అయినా సరే ధైర్యంతో ఏమిటి అసలు ఇది ఇలా ఉంటుంది, ఏమిటో చూద్దామని ఆలోచించాడండి. అక్కడ ఒక మర్రి చెట్టు కనపడిందండి అతనికి. ఆ మర్రి చెట్టు దగ్గర, ఆ మర్రి చెట్టు మీద ఒక శవం వేళ్లాడుతోందండి. అది చూశాడు. ఆ శవం చుట్టూరా 5 ప్రేతలు, 5గురు ఉన్నారు. వాళ్ళు మామూలుగా లేరు. వాళ్ళు దాన్ని పంచుకు తింటున్నారు శుభ్రంగా. వాళ్ళు అప్పచ్చి తిన్నట్టు తింటున్నారు. ప్రేతాపి అత్యంతం భయకంపితయా సంతి. అయితే ఈ ప్రేతలు కూడా, మనం ఈ రకంగా ఈ శవాన్ని తింటున్నాం, మనం చేసేది తప్పే, మన కర్మ ఇట్లా పట్టింది, మనం ప్రేతలమవటం ఏమిటి అసలు, అంతకంటే చేసేది ఏం లేదు ఇప్పుడు అని అనుకుంటూ వాళ్ళు కూడా కొంత ఏదో కొద్దో గొప్పో వాళ్ళకి పూర్వస్మృతి ఉంటుందిగా, అందుకోసమని వాళ్ళు అలా ఆలోచిస్తున్నారండి. సరే, ఈ లోపల ఈ బ్రాహ్మడు కనపడ్డాడు ఆ ప్రేతలకి. వాళ్ళు అనుకున్నారు, ఓహో, భలే బాగా ఉంది అబ్బాయి, మన రొట్టె నేతిలో పడ్డట్టుగా ఈయన కూడా మనం తినేయచ్చు, ఆ చెట్టును వేళ్లాడేటటువంటి శవం తింటమే కాదురా, ఈ బ్రాహ్మణ్ణి కూడా మనం తినేసేయచ్చు అని వాళ్ళు 5గురు కూడాను ఈయన మీదకి వచ్చారండి. ఏంట్రా ఇలా జరుగుతోంది, నేను అనవసరంగా ఈ అరణ్యంలో ప్రవేశించాను, ఎరక్కబోయి ప్రవేశించాను, చాలా భయంకరంగా కనపడుతోంది అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరూ వచ్చి అంటారు, రేయ్, నేను తింటానురా ఈ బ్రాహ్మణ్ణి అని ఒక ప్రేత. రెండో ప్రేత, ఆగరా, నువ్వు ఆగరా, నేను తినాలిరా ముందు అని ఇంకో ప్రేత, చచ్చా పోరా
అని దాన్ని కొట్టేసేసి ఇంకో ప్రేత. ఇలా వాళ్ళు ఈయన తినటం కోసం అని వాళ్ళు కొట్టుకుంటున్నారు ముందు. అసలు తింటారో తినరో తర్వాత సంగతి. ముందు ఈ రకంగా కొట్టుకుంటున్నారండి. సరే అమాంతంగా వీళ్ళేం చేశారంటే ఆయన కా కాళ్ళు కొంతమంది, చేతులు కొంతమంది, అట్లాగే నడుము కొంతమంది అలాగా పట్టేసి అమాంతంగా అంతరిక్ష లోకంలోకి వెళ్ళిపోయినారన్నమాట వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలీదసలు. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఉంటుండగా వాళ్ళనుకున్నారు, అసలు మనం మొదలెట్టింది ఏమిటి? శవభక్షణ. దాంట్లో సాంతం తినలేదు. ఇంకా మిగిలిపోయుందక్కడ. అది తినకుండా ఈయన్ని అనవసరంగా తీసుకొచ్చామేంటి మనం? హ్మ్. అందుకోసమని వాళ్ళేం చేశారటంటే అంతరిక్ష లోకంలో ఈయన్ని విడిచిపెట్టేసేసి, ఆ మిగిలిన శవం మాంసం తినటం కోసం మళ్ళీ అక్కడికి ఆ మర్రి చెట్టు కిందకెళ్ళారు. అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈయన హమ్మయ్య! వీడు నన్ను వదిలిపెట్టారు. ఇప్పుడు నేను ఏం చేస్తే బావుంటుంది అని అనుకున్నట్టండి. ఆ సంతప్తక బ్రాహ్మణుడు ఆయన పేరు. సంతప్తకుడు అంటారు ఆయన్ని. ఆయన తపస్సంపన్నుడు కావుండి సంతప్తకుడు అని పేరు వచ్చుండొచ్చు. అయితే ఆయన ఏమనుకున్నట్టంటే ఆపత్ సమయంలో మహావిష్ణువుని ధ్యానం చేసినట్టయితే మన ఆపత్తులన్నీ పోతాయి అని ఒక నిర్ణయంలో ఉన్నాడు మనస్సులో. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయటం మొదలెట్టాడు. నమశ్చక్రే చక్రధరం చేతసా చిన్మయం సమం వక్రన్నక్రంచ చక్రపాతేన దూరే కృత్వా. పరమాత్మ మహావిష్ణువు ఆయన నమస్కారం చేస్తున్నాడు. నువ్వు సాక్షాత్తు చక్రధారివి. నీ చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది కదా ప్రభు. ఎలాంటి వాడినైనా సంహరించగలవు కదా నీవు. నువ్వు చిన్మయుడివి. అసలు వస్తుతః నీకు ఆకారం లేదు. లేకపోయినా మరి ఉపాసకుల యొక్క అనుగ్రహం కోసమని ఒక శరీరాన్ని తాల్చి కనపడుతూ ఉంటావు గదా! నువ్వు సర్వత్రా సముడివి. నీకు శత్రువు, మిత్రువు అందరూ గూడాను సమానం గదా! అలాంటి వాడివి గదా! అంతకంటే విశేషం ఏమిటి అంటే ఒకానొక మొసలి, ఒకానొక ఏనుగుని పట్టేస్తే చాలా సంవత్సరాలు పెనుగులాడితే చాతకాక ఆ ఏనుగు పాహీ అంటూ సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిన్ను స్మరించింది కదా ప్రభు. ఆ సమయంలో నువ్వు దూరం నుంచి అమాంతంగా వచ్చి నీ చక్రంతో దాని శిరస్సుని ఖండించి ఆ గజేంద్రుడిని రక్షించావు కదా ప్రభు. నువ్వు అలాంటివి ఎన్నో ఆపత్ సమయంలో ఎంతోమంది ద్రౌపదీదేవి ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు గీతాచార్యుడు. ఆర్తభక్తులండి ఆర్తి సమయంలో పరమాత్మని ప్రార్థిస్తారు. ఇంతకంటే దిక్కు లేదు అని అనంత కవి అని ఒక ఆయన ఉన్నాడు. చంపూ భారతం రాశాడు. ఆయన మహాభారత కథా వృత్తాంతం అన్నమాట. దాంట్లో ద్రౌపది ఆమెకు కలిగినటువంటి ఆపత్ సమయాన్ని గురించి వర్ణించాడు చూడండి. తాదృక్షే సముపస్థితే పరిభవే సభ్యేషు వాచంయమేషు అధ్యాయత్సు విధిర్బలం స్వదయితే స్వన్యే స్వశక్తేష్వపి నిశ్చిత్య ఆర్తిమతాంగతిం యదుపతిం మునివ్యాం కుర్వతి సా చక్రంద తదుచ్చకైరిహ హరే త్రాయస్వహామామితి. ఆహా! తాదృక్షే సముపస్థితి ఏందండి? అసలు ఆమెకు వచ్చినటువంటి ఆపత్తు మనకు వర్ణించలేం. నోరు కూడా రాదు. మనస్సులో కూడా ఆలోచన రాదు. వాక్కుతో మనం చెప్పలేం. అయ్యో! అయ్యో! పాపం. తాదృక్షే సముపస్థితే పరిభవే సభ్యేషు వాచీయమేషు. సభ్యులున్నారు. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు. అలాంటి వాళ్ళు గాంధారి ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని ఊరుకున్నారు. కానీ ఇది ఏమిట్రా ఈ అన్యాయం జరుగుతోంది ఏమిట్రా అని ఎవరు అనలేకపోయినారే. నోళ్ళు లేవా? వాక్కులు రావా? నాలికలు లేవా? వాళ్ళ నోరు పడిపోయిందా? ఏమిటో తెలియదు. తాదృక్షే సముపస్థితే పరిభవే సభ్యేషు వాచీయమేషు. పోని అవంతా ఎందుకండి? తన భర్తలవైనా అసమర్థులా? వీళ్ళు ఎటువంటి వాళ్ళు? చాలా సమర్థులైన వాళ్ళు కదా! అటువంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారండి. అధ్యాయత్సు విధిర్బలం. వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఆహా! విధి బలవత్తరమైనటువంటిది కదా! మనకి ఇలాంటి కర్మ ఇలాంటి పెట్టింది కదా! ఇలాంటి దుస్థితి మనం ఎన్నడూ కూడా అనుకోలేదు కదా! ఇది చూడవలసి వచ్చింది కదా! అరెరే! అనుకుంటూ పాపం చింతిస్తున్నారు. విధిర్బలము సుదయితే స్వన్యే స్వశక్తేష్వపి. ఇలా సభ్యులు ఏమీ చేయలేకపోవటం, భర్తలు ఏమీ చేయలేకపోవటం,
ఇంకా చూడటానికి వచ్చిన వాళ్ళేం చేస్తారండి? అప్పుడు ఆమె ఒకటే నిర్ణయించుకుంది. నిశ్చిత్య ఆర్తిమతాంగతిం ఆర్తి పీడలో, బాధలో సహింపశక్యం కానటువంటి ఆపత్తండి. ఇటువంటప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం తప్ప మార్గాంతరం లేదు అని నిర్ణయించుకుని వైకుంఠవాసుడిని పిలిచింది ఆవిడ. ద్వారకావాసుడిని పిలిచింది. ఆయన వలన ఆవిడ ఆ ఆపత్తు నుండి మోక్షాన్ని, ముక్తిని పొందినట్టుగా మనకు మహాభారత వృత్తాంతం వల్ల తెలుస్తోంది. గజేంద్రుడు అలాగే కృతార్థుడైనాడు కదా! అలాగే ప్రహ్లాదుడు అరే! వాడికి కలిగినటువంటి ఆపత్తులు చెప్పడానికి లేదు కదా! అలాంటి అన్నిటిని కూడాను పోగొట్టింది ఎవరు? మహావిష్ణువు కదా! అందువలన భగవాను చిన్మయః బ్రహ్మస్వరూపః చక్రేణ గజం దుఃఖం నివారయామాస. అందువలన ఇలాంటిదే కాదండి. అయితే ఈ గజేంద్రుడు ఇదివరకు విష్ణు భక్తుడేటసలు. ఆ గజేంద్రుడున్నాడే అతను విష్ణు భక్తుడే. కానీ పాండ్య మహారాజుట జన్మాంతరంలో మహారాజుటండి. పాండ్య దేశాన్ని పరిపాలించిన వాడు. ఇంద్రద్యుమ్నుడు అంటారు ఆయన పేరు. అగస్త్య మహర్షి యొక్క శాపం వలన ఇలా ఏనుగై పుట్టాటండి. అంచేత మహావిష్ణువు యొక్క స్పర్శ ఆయన తాకారు ఓసారి వచ్చి చేత్తో. ఆయన యొక్క చక్రం నరికేసింది. దానివలన అజ్ఞాన బంధంలోంచి విముక్తుడైనాడండి. పరమాత్మ దర్శనమైంది. ఆయన స్వయంగా చక్రంతో ఆ ముసలిని నరికాడు. తన్ని స్వయంగా స్పృశించాడు. ఆహా! అలాంటిది భగవత్ స్వరూపాన్ని పొందినట్టుగా మనకు భాగవతంలో వినపడుతోంది. అలాగే నరకాసురుడు చాలామందిని బంధంలో జైల్లో పెడితే మహారాజులండి వాళ్ళు. వాళ్ళందరినీ కూడాను విడిపించారు పరమాత్మ నరకాసురుని సంహరించి. ఇలాగా ఎన్ని పనులు చేయలేదండి. కాబట్టి ఇప్పుడు కూడాను ఈ పిశాచాన్ని నుండి నన్ను కాపాడకుండా ఉంటాడా పరమాత్మ అని ఈ రకమైనటువంటి భావంతో అనంత కళ్యాణ గుణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరం అదే పనిగా స్మరిస్తూ ధ్యాన నిమగ్నుడైపోయినాడండి. గరుడ ఏవం భక్తిభావేన ప్రాప్త ప్రార్థనయా ఆ భక్తిభావంతో ప్రార్థిస్తే చాలు. నన్ను ఎవరైతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ అభయమిచ్చారండి. ఆయన ఒక్కసారి నన్ను స్మరిస్తే చాలు నేను వాళ్ళందరికీ కూడాను అనుగ్రహిస్తాను అని పరమాత్మ చెప్పారు. అందువలన సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ అని రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువు విభీషణ పరిత్రాణ ఘట్టంలో మాట్లాడిన మాట. నన్ను ఒకసారి తవాస్మి రామా నీవాడను తవాస్మి అని అనుకుని ఎవరైతే నన్ను నిరంతరం సేవిస్తారో అలాంటి వారి యొక్క యోగక్షేమాలు చూస్తాను అని పరమాత్మ అన్నారు. ఆ రకంగా ఆ తీవ్రమైన భావం అనమాట అది. ఆపత్ సమయంలో భావం మామూలుది కాదు. ఈ పిశాచాలు ఇప్పుడు వచ్చేసాయంటే నన్ను తినేస్తాయి. నేను ఏం చేయాలో తెలియదిక్కడ అనే పరిస్థితుల్లో పరమాత్మ వెంటనే అంతరిక్షంలో దర్శనమిచ్చారండి. ఆశ్చర్యమైనటువంటిదనమాట వాడు. ఏమన్నారంటే గరుత్మంతులు వారితో మాట్లాడుతూ భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ఉన్నాం కదా మనం ఇప్పుడు. ఆయన ఆయన ఏమిటో గాని ఆ సమయానికి పరమాత్మ అక్కడికి వచ్చారటండి. వస్తే అసలు ఎవరు నన్ను పిలిచింది? అసలు ఆ సంతప్తక బ్రాహ్మడు ఏడిక్కడ అని తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒక మేన ఆ మేనాలో ఈయన హాయిగా అలా పడుకున్నట్టు ఈ బ్రాహ్మడు. 5 పిశాచాలు ఆ మేనాన్ని మోస్తున్నాయట. ఇదేంటండి? అవి తినేస్తాయేమో అనుకుని ఈ బ్రాహ్మడు కంగారు పడుతున్నాడు. అటువంటివి ఆ పిశాచాలే ఈ బ్రాహ్మణ్ణి మేనాలో పెట్టి మోస్తున్నాయి. ఆయన నిద్రపోతున్నట. నిద్రపోతూ ఉంటుంటే సరే లేపటం ఎందుకు ఈయన్ని అని అనుకున్నట్ట. డోలాయాం పురుషమివ నీయతే. ఒక మన మేనాలో పెట్టి మన వాళ్ళు కొంతమంది పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్తారు. రాజుగారు ఎడుతుంటుంటాడు అంటుంటాం మనం చూడు. ఆ రకంగా వెడుతున్నట్టండి. సరే పోన్లే అది ఎలా జరిగింది అంటే మహావిష్ణువుని నిరంతరం తను ధ్యానం చేయటం చేత ఆ ప్రభావం చేత ఎలాంటి పరిస్థితి వచ్చిందో లేక తను చేసిన పూర్వకర్మ పుణ్య విశేషం వల్ల ఎలా తటస్థపడిందో మనం చెప్పలేం. కానీ మొత్తం మీద పరిస్థితి మాత్రం పిశాచాలు ఇతనిని తింటలేదు. తినే పరిస్థితి కనపట్టలేదు. వాళ్ళందరూ కూడా ఒక మేనాలో ఈయన్ని పడుకోబెట్టి శుభ్రంగా మోస్తున్నారు. అలాంటి పరిస్థితి చూశాడండి.
సరే మళ్ళీ ఒకవేళ లేచిన తర్వాత వాళ్ళకేదైనా దుర్బుద్ధి పుట్టి మళ్ళీ ఈయన్ని తినేస్తారేమో అని ఆలోచన కూడా పరమాత్మకు కలిగింది. ఆ సమయంలో అక్కడ మణిభద్రుడని అలకాపట్టణంలో ఉంటాడండి ఆయన. కుబేరుడు సంబంధించిన వాడు. యక్షులండి వాళ్ళు. అరే! యక్షులంటే చాలా దివ్య శక్తులుంటాయి వాళ్ళకి. భగవత్ స్వరూపులు వాళ్ళు. ఆయన కనపడ్డాటండి. ఆయన కనుసౌజ్ఞతో ఓసారి శ్రీ మహావిష్ణువు పిలిచారట. "ఏమోయ్ మణిభద్రా ఇటు రమ్మన్నట్ట." సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంచెం ఈ బ్రాహ్మణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావు అని అడిగారట. ఆయన పరమాత్మ అంతర్ధానం అయిపోయినారు. సరేనండి మీ ఆజ్ఞా ప్రకారంగా చేస్తాను అన్నట్టు మణిభద్రుడు. సరే కొద్దిసేపటికల్లా ఆ పిశాచాలన్నీ వీళ్ళు మామూలు స్థితిలోకొచ్చి ఈయన్ని ఏడిపించడం గాని, తినటం గాని అలాంటి దాంట్లో సన్నివేశాలు అవన్నీ కూడా కనపడ్డాయి. కనపడితే ఆ తర్వాత ఆ మణిభద్రుడున్నాడే అతను వీళ్ళని చితక్కొట్టాటండి. భయంకరమైన ఆకారంగా మారిపోయినట్ట మణిభద్రుడు. వాళ్ళ దగ్గర దివ్య శక్తులుంటాయి గదండీ! వాడు గూడా పిశాచాలకు అధిపతిగా మారిపోయినాడు. ఇంకా అంతకంటే చేసేదేం లేదు. వాళ్ళని చితక్కొట్టాడు. వాళ్ళు దిక్కులేక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళున్నారు. అప్పుడు ఆ ఐదుగురు మళ్ళీ వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అంటే ఈ మహాత్ముడి యొక్క దర్శన మాత్రం చేతనే వాళ్ళు కృతార్థులైపోయినారనమాట. అంటే ప్రేతత్వం పోయి వాళ్ళు మానవ స్వరూపంలో మారిపోయినారు వాళ్ళు. మారిపోయి నమస్కారం చేసి, "మహాప్రభో బ్రాహ్మణోత్తమ మీకు నమస్కారం పొరపాటు చేశాం. మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. అద్యనః క్షంతుమర్హసి మమ్మల్ని మీరు క్షమించాల్సిందిగా కోరుతున్నాం" అని ఈ రకంగా ప్రార్థిస్తూ ఉంటుంటే ఆ బ్రాహ్మడు సంతప్తక బ్రాహ్మడు. ఆయనన్నాడు, "అసలు ఏంటిది అంతా అని అర్థం లేకుండా ఉంది. నేనేదో అరణ్యాల్లోకి వచ్చాను. అసలు ఏమిటి వీళ్ళందరూ ఎవరు? ఎందుకు జరుగుతోంది ఇదంతా? మధ్యలో వీళ్ళందరూ ఎందుకొచ్చారు? ఈ కు ఈ ఈయనెవరో వీళ్ళందరినీ చావగొట్టాడు. ఇదంతా ఒక స్వప్నమా? లేకపోతే దేవమాయ? లేకపోతే మతిభ్రమణమా? నాకేం అర్థం కావట్లేదు" అని ఈ రకంగా ఆయన అన్నాడు. "ఏమయ్యా మీరు ఎవరసలు? ఎందుకోసమని ఈ రకంగా నాతో వ్యవహరిస్తున్నారు? మరి ఈ ప్రేతత్వం మీకెందుకొచ్చింది? ఏ కారణం వల్ల విముక్తి చెందారు? అసలు పూర్వం ఏం చేశారు? మీ పరిస్థితి ఏమిటో నాకు వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను" అని ఆ సంతప్తక బ్రాహ్మణుడు ఆ పిశాచాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతాడు. "కిన్నామానః కిమాచార కథం చేమాం దశాంగతాః అవినీతాః కథం పూర్వం వినీతాః సాంప్రతం కథం." ఏమి దుర్మార్గం? ఏ తప్పుడు పనులు చేశారు పూర్వజన్మాంతరంలో? ఏ దురాచారాలు ఆచరించారు? ఎందుకోసం ఈ ప్రేతత్వం మీకు వచ్చింది? ఎందుకోసం నన్ను తీసుకొచ్చారు? ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ బయటపడ్డారు? నాకు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని ఆ సంతప్తక బ్రాహ్మణుడు అడిగినటువంటి ప్రశ్నలకు ఆ ప్రేతలు ఐదుగురు కూడాను సమాధానాలు చెప్పడానికి పూనుకుంటున్నారండి. వాళ్ళన్నారు, "అదృష్టవశాత్తు మీ దర్శనమైందండి. మీ దర్శన భాగ్యం వల్లనే మేము కృతార్థులమైనాము. మా పాపాలు పోయినాయన్నాడంతే. మహాత్ముల యొక్క దర్శనం అలాంటిది అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది మహాత్ముల యొక్క సంతప్తక బ్రాహ్మడు అలాంటి మహాత్ముడి యొక్క దర్శన భాగ్యం వలన పిశాచాలకి పిశాచత్వం పోయింది అంటే ఆయన ఎంత గొప్పవాడో ఏమిటో, ఆయన అనుగ్రహం వలన వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జన్మాంతరంలో వీళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడాను భీష్మ యుధిష్ఠిర సంవాద అంతర్గతంగా అలాగే మహాప్రకరణవశాత్తు గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విశేషాలు వీటన్నిటికీ మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో మాట్లాడదాం. స్వస్తి.